యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఈ దిన వాక్య ధ్యాన నిమిత్తము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును ప్రియరక్షకులను మన కొరకు త్వరగా మేఘవాహనం మీద మహిమతో మేఘములను తన పాదధూళిగా చేసుకుని రాబోతున్నటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ, మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ సంఘ సభ్యులకి, మీ సంఘ కాపరికి, మీ సంఘ పెద్దలకి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయము దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇది దేవుడిచ్చిన అవకాశమే కానీ నాకు నేను కల్పించుకున్న అవకాశంగా నేను భావించుకోవడం లేదు. మాటి మాటికి టీవీలో కనిపించడానికి, ప్రతిరోజు టీవీలో కనిపించడానికి నా దగ్గర డబ్బులు లేవు. నేను పాత నిబంధన యాజకుడు టైపు, లేవి టైపు వాడిని. నేను ఆ లేవి గోత్రానికి సంబంధించిన వాడి కారణం మీద నా దగ్గర ధనం లేదు. తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి పాస్తులేవి నా దగ్గర లేవు. మా నాన్న, మా తల్లిదండ్రులు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు వచ్చిన కొద్దిపాటి నిధులతో వాళ్ళ జీవనం వాళ్ళు సాగించుకుంటూ మమ్మల్ని గమనిస్తూ నాకు నివసించడానికి ఒక ఇల్లు ఇచ్చి 2004వ సంవత్సరం నేను కర్ణాటక రాష్ట్రం మైసూరు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు 4 రెంటెడ్ హౌసెస్లో నేనున్నాను. తర్వాత దేవుడు నాకు ఒక సొంత గృహం ఇచ్చాడు. భౌతికంగా ఆశీర్వదించబడాలని ఆశ ఉంది, కానీ దేవుని సమయం కోసం ఎదురు చూస్తున్నాం. అనుదిన ఆహారం కోసం ప్రార్థన చేయమని చెప్పిన ప్రభు, అనుదిన వనరుల కోసం ప్రతి ఆదివారం ఇంచుమించు నాకు ఒక 10,000 రూపాయల వరకు ఖర్చు ఉంది. సేవకులు సుమారు 10 మంది సేవకులను వేరు ప్రదేశాలకు పంపించాలి. వాళ్ళకి ట్రావెల్ ఫేర్ ఇవ్వాలి, వాళ్ళకి చిన్న ఆఫరింగ్ ఇవ్వాలి. ఇంచుమించు ఈ పరిచర్య కోసమే ఒక నెలలోనే 40-50 వేలు దాకా ఖర్చు పెడుతున్నాను. టీవీ పరిచర్య కొరకు ప్రతి నెల 20 నుంచి 25 వేల రూపాయలు కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. యెహోవా ఈరే, దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నేను ఫుల్ టైం వర్క్, 30 సంవత్సరాలకు పైగా ఫుల్ టైం వర్క్లో ఉన్నాను. నేను నా పిల్లల్ని ఎలా చదివించుకున్నానో, వాళ్ళకి ఎలా ఫీజులు కట్టానో, వాళ్ళకి ఎలా పుస్తకాలు కొనిచ్చానో ఇవేం అర్థం కాని విషయాలు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆశ్చర్యమే. రెగ్యులర్ ఇన్కమ్ అంటూ ఏమీ లేదు. కొన్నిసార్లు 10వ తేదీ దాటిన తర్వాత, కొన్నిసార్లు 7వ రోజు లేకపోతే 7 రోజు ఫస్ట్ వీక్ దాటిన తర్వాత స్ట్రగల్, ఫైనాన్షియల్ స్ట్రగల్. ఒక 10 రూపాయలు లేవని ప్రభు, ఒక్క 10 రూపాయలు కావాలి, ఒక 100 రూపాయలు కావాలి. ఏదంటే ప్రభు అరటి పండ్లు నేను రెగ్యులర్గా రోజు ఒక 2-3 అరటి పండ్లు తినడం అలవాటు నాకు. అరటి పండ్లు కొనుక్కోవడానికి డబ్బులు దయచేయమని ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉన్న డబ్బంతా దేవుని పరిచర్య కొరకు ఖర్చు అవుతుంది. అక్కడక్కడ డబ్బులు మళ్ళీ తిరిగి ఇస్తామని తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఒత్తిడి చేయలేక వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక సేవకునిగా నా కష్టాలు మీరు చెప్తే అర్థం చేసుకుంటారని, ప్రార్థన చేస్తారనేది నా యొక్క ఉద్దేశం. స్థానిక సంఘంలో ఈ 50-60 మంది ఉన్న సంఘం నుంచి పెద్ద వేలు వచ్చే అవకాశం లేదు. కాబట్టి కొంతమంది దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సంస్థ తరపున ఒక 10 నుంచి 12 వేల రూపాయలు వస్తున్నప్పుడు ఇక మిగతాదంతా ఇంచుమించు 30 వేలకు పైగా స్థానిక సంఘం నుంచి వస్తుంది. దేవుడు పోషిస్తున్నాడు. పుట్టినది మొదలుకొని నన్ను పోషించిన దేవుడు అని యాకోబు చెప్పినట్లుగా ఆ సాక్ష్యం నేను చెప్పగలను. ప్రతి సేవకుడు చెప్పుకోవచ్చు ఆ సాక్ష్యాన్ని. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పరిచర్య భారభరితంగా ఉంటుంది. ఈ పరిచర్యను అర్థం చేసుకోండి. మీరు విమర్శించినా పర్లేదు, విమర్శించడం మాత్రమే కుంగిపోయేదంతా ఏం లేదు. మీరు విమర్శించేవాళ్ళు విమర్శించనివ్వండి, పొగిడేవాళ్ళు పొగనివ్వండి. పొగిడాన్ని పొంగిపోయి విమర్శించాడని కుంగిపోయేదంటూ ఏమీ లేదు. ఈ పరిచర్య కొరకు మీరు అందరం ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. 2020వ సంవత్సరంలో టీవీ కార్యక్రమం ఆరంభించాం. ఇప్పటికీ ఇది 6వ సంవత్సరం.
6 సంవత్సరాల టీవీ కార్యక్రమం చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు మనం 1910 ఎపిసోడ్లు దాటాయి. కేవలం ధనం మాత్రమే కాదు, దీనికోసం ప్రార్థించాలి, వాక్యం ధ్యానించాలి. ఒక అధ్యాయంలోంచి ఫస్ట్ ట్రిప్లో ఒక 20-25, మళ్ళీ తర్వాత సెకండ్ ట్రిప్లో ఒక 20-25 ప్రసంగాలు, ఒక అధ్యాయం నుంచి కొన్నిసార్లు 50-60 ప్రసంగాలు అనేది నా వలన కాదు. ఇది నేను చేయలేని ఈ పని, కానీ దేవుడు చేయిస్తున్నాడు. మాట్లాడువారు మీరు కాదు, మాట్లాడేది ఆయన. కాబట్టి ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. నాకు అవసరం లేదు ఘనత. మాకు కాదు యెహోవా, మాకు కాదు. టీవీ ప్రసంగికులమైన మాకు కాదు, పాస్టర్లమైన మాకు కాదు, నీకే యెహోవా. యెహోవా దేవా, ఈ ఘనత, మహిమ, ప్రభావాలు, ఈ ఘనత, మహిమ, ప్రభావాల పుష్పాలను నీ పాద పద్మముల మీద చల్లుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి, ఇంకొక 11 రోజుల తర్వాత లేదా 10 రోజుల తర్వాత జరగబోయేటువంటి ఉజ్జీవ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. దర్శనాల గురించి మనం ఆలోచించాం. 4 దర్శనాలు 4 అని కాదు దాని అర్థం. అంత్యదినములో అనేకుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. కుమ్మరించినప్పుడు ఏం జరుగుతుంది, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది అవుట్ పోరింగ్ అన్నప్పుడు 4 దర్శనాల గురించి చెప్పాను. ఒకటి క్రీస్తు దర్శనం. పరిశుద్ధాత్ముడు క్రీస్తుని ఎప్పుడు చూపిస్తాడు? పరిశుద్ధాత్ముడు తనను తాను చూపించుకోడు, కానీ క్రీస్తును చూపిస్తాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని బాప్తీసం ఇచ్చి యోహాను యేసును చూపించాడు. గొర్రెపిల్ల పోతున్నప్పుడు గొర్రెపిల్లని అనలేదు. యేసు పోతున్నప్పుడు గొర్రెపిల్ల లాంటి యేసు, లేదా పస్కా పశువు లాంటి, పస్కా గొర్రెపిల్ల లాంటి యేసు అని చెప్పడం ఆయన ఉద్దేశం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు మన కనులారా మనకు కనపరచబడ్డాడు, చూపించబడ్డాడు. మన కోసం వధించబడినటువంటి యేసు. యేసు యొక్క మరణ పునరుత్థానాల గురించిన దర్శనం మనకు అవసరమని మనం చెప్పుకున్నాం. రెండోది కుమ్మరింపును గురించిన దర్శనం. మీరు చూచుచున్న దీనిని, మీరు ఏదో చూస్తున్నారు, మీరు ఏదో ట్రాన్స్లో, ఏదో మత్తులో, ఏదో తేలిపోతున్న స్థితిలో, ఏదో పారవశ్యంలో ఉన్నటువంటి ఈ ప్రజలను, ఈ పరిశుద్ధులను మీరు చూస్తున్నారు. ఒకటి మాత్రం క్లియర్ చేసుకోండి, దీస్ ఆర్ నాట్ డ్రంక్. వీళ్ళు తాగిన వాళ్ళు కాదు, మద్యపు మత్తులో ఉన్నవాళ్ళు కాదు. మీరు ఆ మాట చెప్పినప్పుడు నేను ఏమాత్రం ఏకీభవించను. ఒకవేళ వీళ్ళలో ఇంతకుముందు తాగుబోతులు ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు అలా కాదు. 3.5 సంవత్సరాలుగా మా జీవితాలు మారాయి. మద్యపానానికి గుడ్ బై చెప్పాం, మేము మత్తుకు గుడ్ బై చెప్పాం. తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను, ఆ రాకడలో ఆయన ఎదుర్కొనే విషయంలో మేము విఫలమైపోతామని తెలుసుకొని మేము జాగ్రత్తగా ఉన్నాం, మెలకువగా ఉన్నాం. మాకు ఈ మెలకువను కలిగించిన వాడు ప్రభు. మాకు ఈ కాన్షియస్నెస్ని కలిగించిన వాడు, ఈ స్పృహను, చైతన్యాన్ని కలిగించిన వాడు మా ప్రభు. పరలోకానికి ఎక్కిపోయినటువంటి, మునుపున్న చోటికి ఎక్కిపోయిన ప్రభువు అని వాళ్ళు చెప్తున్న సాక్ష్యం అర్థం చేసుకోవచ్చు. రెండోది కుమ్మరింప దర్శనం. ఇట్స్ ఎ విజన్ ఆఫ్ అవుట్ పోరింగ్. ఎవరో పోసినట్లుగా, ఎవరో చల్లినట్టు కాదు, ఎవరో పోసినట్లుగా, బిందెలు బిందెలుగా, అండాలు అండాలుగా, లేకపోతే గంగాళాలు గంగాళాలుగా నీళ్లు పోసినట్లుగా, లైన్స్ లైన్స్గా, తీగలు తీగలుగా అని కాదు, చినుకులు చినుకులుగా అని కాదు, కుండపోత వర్షం, ప్రచండ వర్షం, మోపైన వాన. ఆది కాలంలో ప్రచండ వర్షం అని ఉంది. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో మోపైన వాన అని రాయబడింది. అనావృష్టి కాదు, అది అతివృష్టి అనుభవం లాగా కుమ్మరింపు అనుభవం. మూడోది స్వయం కృతాపరాధాన్ని గురించిన దర్శనం. మనం ఏం చేశాము అనేది పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తాడు. ఆమె ఏం చేసింది, ఈయనేం చేశాడని కాదు. ఆ మనుషుడు నీవే. ఆ పేదవాణి, ఆ భేదవాణి యొక్క గొర్రె పిల్లను తీసుకొని వధించి విందు చేసి మార్గస్థుని యొక్క కోరిక తీర్చింది నువ్వే.
ఆ మార్గస్థుడు ఎవరో కాదు, నీలో ప్రవేశించిన మార్గస్థుడు నీలో ప్రవేశించకూడని అవలక్షణం, దుష్ట లక్షణం, ఆ వాంఛ, వ్యామోహం, దానికి బలైపోయాడు అతడు. కాబట్టి ఆ మనుష్యుడు 4 గంటలుగా శిక్షణ అనుభవించాలి. ఆ మనుష్యుడు నీవే. 4 గంటల శిక్షణ అనుభవించాల్సిన మనుష్యుడు నీవే. మార్గస్థుడిని చేర్చుకున్న మనుష్యుడు నీవే. నీ మందను పట్టించుకోకుండా పక్క మందలోని దాని గురించి ఆలోచించిన వాడివి నీవే. పాపాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడు. ఆయన పనే అది, పాపాన్ని గురించి ఒప్పింపజేయడం. నేను పాపిని కాదండి, నేను మంచివాడినండి, నేను నీతిమంతుడిని అనుకుని మోసపోవద్దు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, దేవుని మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాపాన్ని గురించిన దర్శనం. 4వది వేరుగా ఉండడం గురించినది, ద విజన్ ఆఫ్ సెపరేషన్. దేవుడు ఆ కింది జలములను పై జలములను వేరు చేసెను. దేవుడు చీకటిని వెలుగును వేరు చేసెను. దేవుడు సృజించిన సృష్టిలో భాగంగా సెపరేషన్ అనేదాన్ని ఫస్ట్ చేశాడు. అబ్రహాము లోతు కలిసి ఉండడానికి వీల్లేదు. నీతిమంతుడు అనీతిమంతుడు కలిసి ఉండడానికి వీల్లేదు. వెలుగు చీకటి కలిసి ఉండవు. నీతి దుర్నీతి కలిసి ఉండవు. విశ్వాసి అవిశ్వాసి కలిసి ఉండలేడు. సెపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మూర్ఖులైన ఈ తరం వారికి వేరుగా ఉండి మీరు రక్షణ పొందండి. స్తోత్రం. అంటే మేమేం చేస్తామని మీరు అడిగారు కాబట్టి మా దగ్గరే ఉండండి, మాతో ఉండండి, మాతో సహవాసం చేయండి. పూర్వపు సహవాసాన్ని వదలండి. మతపరమైన సహవాసాన్ని వదిలేసి మార్గపరమైనటువంటి ఆ బంధములోకి, స్నేహంలోకి రమ్మని ఆహ్వానమిచ్చాడు. వాళ్ళు వచ్చేసారు. వారు అపోస్తుల బోధ యందును డాష్ 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 వారు అపోస్తుల బోధ సహవాసమందును, అపోస్తుల సహవాసం, సహోదర సహవాసమందు ఎడతెక్క ఉన్నారు. ఎంతకాలం ఉన్నారో ఏంటో మనం 8వ అధ్యాయం 1వ వచనం వరకు మనం చదివితే ఇంచుమించు ఒక 5, 6, 7 సంవత్సరాల అలాగే కొనసాగింది. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, దర్శనాలు, ఈ 4 దర్శనాల గురించి మనం నిన్న జ్ఞాపకం చేసుకున్నాం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం నిన్న ధ్యానించుకున్నట్లుగానే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 17వ వచనం మూల వాక్యంగా తీసుకొని మనం కొన్ని విషయాలు ఆలోచించబోతున్నాం. అంత్య దినములలో ఏమి జరగబోతుంది, అంత్య దినాల్లో ఏం జరగబోతుంది అనే దాని గురించి మనం ఆలోచించబోతున్నాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం. నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. మీ కుమారులను మీ కుమారులను ప్రవర్తించేదను. మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కాళ్ళు కందులు. దేవుని స్తోత్రం. ఈ వచనాన్ని నేను మరలా చదివి వాడుక భాషలో చదువుకుందాం. నేను చదివి టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, మన సమయం కొద్దిగా ఉంది కనుక. దేవుడు ఈ విధంగా యోవేలు ప్రవక్త ద్వారా అంటున్నాడనే సంగతి మీరు గుర్తు చేసుకోండి. అపహాసకులైన వారులారా, కొత్త మద్యంతో నింపబడ్డారు అని నింద వేసిన వారులారా అని పేతురు చెప్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఈ చివరి దినాల్లో నా ఆత్మను అందరిపై కుమ్మరిస్తాను. దేవునిలో ఉన్న ఆత్మ, దేవుని ఆత్మనే కుమ్మరిస్తాను. ద్రవ పదార్థంగా, ద్రవంగా, వర్షంగా కుమ్మరిస్తాను. మీ కుమారులు మీ కుమార్తెలు నా ప్రవచనాలు పలుకుతారు. మీ కుమారులు మీ కుమార్తెలు నా ప్రవచనాలు, దేవుని యొక్క ప్రవచనాలు, దేవుని యొక్క ప్రవచన వాక్యాలు, దేవుని యొక్క పలుకులు పలుకుతారు, దేవుని మాటలు పలుకుతారు, ధర్మశాస్త్రంలోని మాటలు పలుకుతారు. మీ యువతరం దివ్య దర్శనాలు చూస్తుంది, దివ్య దర్శనాలు చూస్తూనే ఉంటారు. వయసు మళ్ళిన మీ వాళ్ళు కలలు కంటారు. వయస్సు మళ్ళిన మీ వాళ్ళు కలలు కంటారు. పగటి కలల వయసు దాటిపోయి వృద్ధులైనప్పుడు నిద్ర పట్టని పరిస్థితుల్లో కూడా వాళ్ళు నిద్రపోయే విధంగా చేసి తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారికి ఇచ్చుతున్నాడు అన్నట్టుగా వాళ్ళకి ఇస్తున్నాడు. కలలు ఇస్తున్నాడు, స్వప్నాలు ఇస్తున్నాడు, స్వర్గ స్వప్నాలు ఇస్తున్నాడు. పేడ కళలు వాళ్ళకి ఇవ్వడం లేదు, పగటి కళలు. ఇక పగటి కళలు లేవు, పేడ కళలు లేవు, పరలోకపు దర్శనాలే వాళ్ళకి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. అంత్యదినముల్లో ఏం జరగబోతుంది అంటే పేతురు యొక్క మాటల యొక్క ఉద్దేశం, ఆ రోజు యోవేలు చెప్పింటే 8వ శతాబ్దంలో అంత్యదినాలు అన్నాడు. అప్పటి నుంచి అంత్యదినాలు కాదు, అంత్యదినాలు ఎప్పటి నుంచే పెంతెకోస్తు దినము నుంచి
క్రీస్తు రాకడ వరకు అంత్య దినాలే. అనగా పెంతెకోస్తు దినము నుంచి ప్రభు రాకడ వరకు, పెంతెకోస్తు దినము నుంచి ప్రభు యొక్క రెండవ రాకడ వరకు అంత్య దినాలే. అంటే ఒక రేపో మాపో, నేడో రేపో ప్రభు వస్తాడు అన్నట్టుగా నేడో రేపో అది ఆ అంత్య దినాలు సమాప్తమైపోతాయి. అంత్య దినాల తర్వాత నిత్య జీవపు నిత్యత్వపు దినాలు ఆరంభమవుతాయి. సమయానికి అతీతమైన, కాలానికి అతీతమైనది. అనగా అంత్య దినాలు అని చెప్పబడిన ఒక్కరోజు కాదు, అది 2000 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఇది ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో మనకు తెలియదు. అంత్య దినాలు అనే దానికన్నా యోహాను గారు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, ఇవి అంత్య దినాలు కాదు అని అనలేదు, కానీ ఇది కడవరి గడియ, దిస్ ఈస్ ద లాస్ట్ అవర్ అన్నాడు. దీస్ ఆర్ ద లాస్ట్ డేస్ అని యోవేల్ అన్నాడు. ఎస్, ఐ అగ్రీ విత్ దట్, నేను దాన్ని అంగీకరిస్తున్నాను. దీస్ ఆర్ ద లాస్ట్ డేస్ అని పేతురు అన్నాడు, అనగా పేతురు గారు అన్నారు. కానీ యోహాను గారు మరింత డీప్గా వెళ్ళిపోయి, ఓకే బట్ టైమ్ ఈజ్ వెరీ షార్ట్. పేతురు ప్రసంగం చేసింది 34లో, కానీ యోహాను గారు చెప్పింది ఇంచుమించు 60 సంవత్సరాల తర్వాత ఏమంటున్నాడంటే 60 సంవత్సరాల క్రితం అది అంత్యదినాలని భావించవచ్చు, కానీ 60 సంవత్సరాల తర్వాత అవి అంత్యదినాలు అని పిలవడానికి వీల్లేదు, లాస్ట్ డేస్ అని పిలవడానికి వీల్లేదు, లాస్ట్ అవర్, చివరి గంటలు. అంత్య దినములు కాదు, అంత్య గంటలు, అంత్య గడియలు. ఈ గడియ దాటిన తర్వాత మనం గడిలో ప్రవేశిస్తామో లేదో తెలియదు. వీఆర్ వెరీ షార్ట్ ఫర్ ద ఎండ్ టైమ్, వీఆర్ వెరీ నియర్ టు ద ఎండ్ టైమ్స్. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నాం అంత్య దినాల్లో ఏం జరగబోతుంది అనే దాని గురించి 4 విషయాలు. అంత్య దినాల్లో ఒక ఉద్యమం జరగబోతుంది, 4 విధాలైనటువంటి ఉద్యమం జరగబోతుంది, 4 విధాల రివైవల్ జరగబోతుంది. దాని గురించి 4 విషయాలు మాట్లాడతాను. మొట్టమొదటి విషయము 2వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది. అక్కడ మొట్టమొదటి భాగంలో రాయబడింది, ఏం రాయబడిందంటే, నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మనిషికి దూరాలు పెరుగుతున్నప్పుడు, మనుషులకి మధ్యలో మైళ్ళ దూరాలు పెరుగుతున్నప్పుడు, భార్యకి భర్తకి దూరం పెరుగుతున్నప్పుడు, తల్లిదండ్రులకి బిడ్డలకి దూరం పెరుగుతున్నప్పుడు, అన్నదమ్ములకి అక్కచెల్లెలకి మధ్యలో దూరాలు పెరుగుతూ ఉన్నప్పుడు, వీళ్ళందరినీ ఏకం చేసి వీళ్ళందరి మీద ఆత్మను కుమ్మరించి, అందరిలో మామలో అదే ఆత్మ, కోడల్లో అదే ఆత్మ, అత్తలో అదే ఆత్మ, కోడల్లో అదే ఆత్మ, తండ్రిలో అదే ఆత్మ, కుమారులో, వాళ్ళందరినీ సమానం చేస్తున్నాడు. వాళ్ళందరిలో కామన్గా ఉంది ఏంటంటే ఏజ్ కాదు, కలర్ కాదు, ఇంకేవో కాదు. వాళ్ళందరిలో కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆత్మ నింపుదల. అందరి మీద ఆత్మవర్షాన్ని కురిపింపజేశాడు ఆయన. దప్పికొన్న వారి మీద ఆయన నీళ్లను కుమ్మరించినట్లుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం మన మధ్యలో లేకపోతే అంత్య దినాల్లో జరగబోయేటువంటి ఉద్యమం ఏంటంటే, ఇట్స్ ఎ రివైవల్ ఆఫ్ యూనిటీ, ఇట్స్ ఎ రివైవల్ ఆఫ్ హార్మనీ. ఐక్యత ఉద్యమం జరుగుతుంది, అందరూ ఐక్యపరచబడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతను కలుగజేసే దేవుడు. పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉందని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. ఆయన దేవుని వాక్యంలో మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తాడు. అంతేకాకుండా నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షాన్ని కురిపిస్తాడు. మంచివారు చెడ్డవారు అనే తేడా లేదు సూర్యుని ఉదయింపజేసే విషయంలో. నీతిమంతులు అనీతిమంతులు అనేటువంటి తేడా లేదు వర్షాన్ని కురిపించే విషయంలో. చూసారా? ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఐక్యత ఉద్యమం, రివైవల్ ఆఫ్ యూనిటీ విల్ అక్కర్. అక్కడక్కడ ఐక్యపరచబడుతున్నారు. ఏవో కొన్ని రాష్ట్రాలు లేదా కొన్ని పక్కన ఉన్నట్టు నైబరింగ్ ప్రదేశాలు భారతదేశంలో కలవబోతున్నాయనే వార్తలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో భూటాన్ అనే దేశం భారతదేశంలో కలవబోతున్నది మరో రాష్ట్రంగా భారతదేశం యొక్క రాష్ట్రంగా మారబోతుందని ఇలాగా ఏవో వార్తలు వస్తున్నాయి. అవి అంతవరకు వాస్తవాలో మరి మనకు తెలియదు.
విడిపోయినవి కలవబోతున్నాయి. విడిపోయిన వారు కలుసుకోబోతున్నారు. విడిపోయిన పౌలు బర్నబాలు కలుసుకున్నారు. విడిపోయినటువంటి మార్క్ మరియు పౌలు గారులు కలుసుకున్నారు. విడిపోయిన వాళ్ళు కలుసుకుంటున్నారు. విడిపోయిన భార్యాభర్తలు అక్కడక్కడ కలుసుకుంటున్నారు. కలుసుకున్న వాళ్ళు విడిపోతున్నారు. ఇది కూడా వేరే విషయం, దాంట్లో కారణం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే మొట్టమొదటి విషయము ఇట్స్ ఎ రివైవల్ ఆఫ్ యూనిటీ, ఐక్యతా సంబంధమైన ఉద్యమం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 17వ వచనంలో చూడాల్సిన అవసరం లేదు. వారు ప్రవచిస్తారు, కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. యవన కుమారులు దర్శనాలు చూస్తారు. యవనాన్ని దాటిపోయి మధ్య వయసు దాటిపోయి వృద్ధులైనటువంటి కుమారులు కుమార్తెలు, వృద్ధులు, గ్రాండ్ పేరెంట్స్ అండ్ ప్రీస్ అని నేను పోయిన ఎపిసోడ్లో నేను చెప్పడం జరిగింది. ఏం జరుగుతుంది వీళ్ళ మధ్యలో? వరాలు వచ్చేస్తున్నాయి. ఆత్మ సంబంధమైన వరాలను అపేక్షించండి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ప్రవచన వరాన్ని అపేక్షించండి. ప్రవచన వరం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. అన్య భాషల వరం వల్ల నీకు మాత్రమే ప్రయోజనం, ప్రవచన వరం వల్ల సంఘానికి ప్రయోజనకరం. కాబట్టి ఈ వరాన్ని అపేక్షించండి. దర్శన వరాలు, స్వప్న వరాలు అనగా వర వినియోగం జరుగుతున్న సంఘములో మొదటి శతాబ్దంలో కొంతకాలం వరాల వినియోగం జరగలేదు. వరాలు ఎవరు వాడుకోలేదు. వరాల మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. వరాలు ముఖ్యం కాదండి, ఫలాలే ముఖ్యం అంటున్నారు. వరాలు ఫలాలు రెండు ముఖ్యం. వరాలను ఫలాలను బట్టి మనం వినియోగించుకోవాలి. రెండు అవసరమైనప్పుడు మనం కొంతమంది వరాలనే హైలైట్ చేస్తున్నారు, కొంతమంది ఫలాలనే హైలైట్ చేస్తున్నారు. కాదు, రెండో అవసరం. దేవుని స్తోత్రం. ఒక ఆత్మీయ జీవితంలో రెండో అవసరం అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. రెండోది వరాల ఉద్యమం. ద రిస్టోరేషన్ ఆఫ్ ది గిఫ్ట్స్, ద ఆపరేషన్ ఆఫ్ ది గిఫ్ట్స్ వుడ్ ఇంక్రీజ్ మోర్. వరాల వినియోగం అధికమవుతుంది. మాటలతో చెప్తే ఇప్పుడు ఎవరు వినడం లేదు, వినే అవకాశం. వర వినియోగం జరిగితేనే ఒప్పించబడుతున్నారు. ఒక అద్భుతం జరిగితేనే ప్రజలు నమ్ముతున్నారు. వరాల వినియోగం జరుగుతుంది. ప్రవచనాలు వస్తున్నాయి, ప్రొఫెసీస్ వస్తున్నాయి, వర్డ్ ఆఫ్ రివిలేషన్ వస్తుంది, ప్రొఫెటిక్ వర్డ్, రేమా వర్డ్ వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం ఒకటి, అది ఐక్యతా ఉద్యమం అని. రెండోది అది వరాల ఉద్యమం అని. మూడోది అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 18వ వచనం. ఆ దినములలో అంటే అంత్య దినముల్లోనే, ఆనాటి అంత్య దినములు, అది ఈనాటి అంత్య దినాల్లో అనగా యోవేలు ప్రవచించినటువంటి అంత్య దినముల్లో, ప్రస్తుతం ఆరంభమైనటువంటి అంత్య దినముల్లో ఆరంభ దినములో వాళ్ళు చెప్పుకుంటున్నమాట. నా దాసుల మీదను, దేవుని యొక్క దాసుల మీదను, దేవుని యొక్క సేవకుల మీదను, దేవుని సేవ చేసేవారి మీదను, సేవ చేసేవారి సతీమణుల మీదను, లేకపోతే సేవ చేసే సతీమణులు కాకుండా వివాహానికి దూరం అయిపోయి సమర్పించుకొని దాసీలు అనబడినటువంటి వాళ్ళు, దేవుని యొక్క దాసురాళ్ళు అనబడిన వాళ్ళ మీదను నా ఆత్మను, నా పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను, కనుక వారు ప్రవచిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేదంటే ప్రవచన వరం లేదు, ఇవన్నీ ఆగిపోయినాయి మొదటి శతాబ్దంలోనే అంటూ మోసగించబడుతున్న 20 శతాబ్దాలుగా మోసగించబడుతున్న సంఘం. అది ఆగిపోయిన దానికి రెఫరెన్స్ ఎవరు చూపించడం లేదు. అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటికీ ప్రవచించే వాళ్ళు ఉన్నారు, ఎప్పటికీ అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఎప్పటికీ స్వస్థత వరం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎప్పటికీ వేరు వేరు దర్శన వరం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు కొంతమంది. స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయము, సేవా సంబంధమైన ఉద్యమం జరుగుతుంది. కుమారులు కుమార్తెల మధ్యలో, వృద్ధులు వృద్ధురాళ్ల మధ్యలో, లేకపోతే యవనులు యవనరాళ్ల మధ్యలోనే కాదు, సేవకుల మీద, దాసుల మీద, దాసురాల మధ్యలో. అనగా సేవ సాదా సీదాగా ఇక ఉండబోదు. దాంట్లో కొద్ది ఉద్యమం రాబోతుంది. అక్కడ కొద్ది జ్వాలలు రగులుకోబోతున్నాయి. సంథింగ్ వుడ్ హ్యాపెన్ ఇన్ ద మినిస్ట్రీ రంగములో, పరిచర్య రంగములో ప్రభావంతో కూడుకున్న పరిచర్య జరుగుతుంది. మోర్ థింగ్స్ విల్ హ్యాపెన్, మోర్ రిజల్ట్స్ విల్ హ్యాపెన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, అది ఐక్యతతో కూడుకున్నటువంటి ఉద్యమం అని. రెండోది వరాల యొక్క రిస్టోరేషన్,
వరాల యొక్క పునర్వినియోగం యొక్క ఉద్యోగం అని. మూడోది వచ్చేసి అది సేవకు సంబంధమైనటువంటి సేవలో ఏదో రిఫార్మేషన్, సేవలో ఏదో రిన్యూవల్, సేవలో ఏదో మార్పు. నులివెచ్చని పరిచర్య వెచ్చని పరిచర్యగా మారుతుంది. నులివెచ్చని పరిచర్య చల్లని పరిస్థితిగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. అక్రమం విస్తరించడం చేత అనేకల ప్రేమలు చల్లారిపోతున్నాయి. ప్రభు మీద ఉన్న ప్రేమ, ప్రభు దాసుల మీద ఉన్న ప్రేమ, పరిచర్య మీద ఉన్న ప్రేమ తగ్గిపోతుంది. అటువంటప్పుడు వాళ్ళను మళ్ళీ వెలిగించడానికి, వాళ్ళను మళ్ళీ రగిలించడానికి స్తోత్రం హల్లెలూయా. సేవాపరమైనటువంటి ఉద్యోగం జరిగే అవకాశం ఉంది, జరుగుతుంది. మునుపున్నట్టుగా సేవ లేదు. వ్యాపారం ఉంది, బిజినెస్ జరుగుతుంది, అది వేరే విషయం. అవి అమ్ముకుంటున్నారు, వేరే విషయం. అయినప్పటికీ కొన్ని చోట్ల మినిస్ట్రీ స్పిరిచువల్గా ముందుకు సాగుతుంది, ఆత్మ నడిపింపు ప్రకారం సాగుతుంది. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు ప్రభువు నామమును బట్టి ఎప్పుడు కొన్ని సూచనలు జరిగిన తర్వాత, అనగా 19వ వచనంలోను 20వ వచనంలోను ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రావడానికి ముందు, ప్రభు ప్రత్యక్షత అయ్యే రోజని కాదు, ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినానికి ముందు, అనగా 2వ రాకడకు ముందు, ద్వితీయ ఆగమనానికి ముందు, సెకండ్ అడ్వెంట్కి ముందు, అనగా ఇప్పుడు గమనించండి, అంత్యదినాలు అంటే పెంతెకోస్తు దినాన ఆరంభమయ్యి 20వ వచనంలో ప్రభు ప్రత్యక్షమగు దినం వరకు, అది ఎప్పుడో మరి మనకు తెలియదు. అప్పటి వరకు ఉన్నట్టు ఈ పీరియడ్, అది 2000 కావచ్చు, 2050 సంవత్సరాలు కావచ్చు, 2100 సంవత్సరాలు కావచ్చు, 2200 సంవత్సరాలు కావచ్చు, 2300 సంవత్సరాలు కావచ్చు. అది ఇన్ననే ఖచ్చితంగా చెప్పలేను. సరే, ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, అప్పుడు ప్రభువు నామమును బట్టి, అనగా ప్రభువు వచ్చిన తర్వాత అందరూ మారుమనసు పొందుతారని కాదు, రాక మునుపు 20వ వచనంలో ప్రభువు ప్రత్యక్షమగు మామూలు దినం కాదది మహాదినము, గ్రేట్ డే. సరే, సూర్యుడిని పక్కన పెట్టేసేయండి. సూర్యుడు అదృశ్యమైన సందర్భం మనుష్య కుమారుడు సిలువ వేయబడినప్పుడు జరిగింది. సూర్యుడు చీకటిగాను, అనగా డార్క్ అయిపోతాడు. సూర్యుడు తన శక్తిని కోల్పోతాడు. ఇంకొక 500 సంవత్సరాల తర్వాత సూర్యుడు అంతమైపోతాడని, సూర్యుడు చచ్చిపోతాడని ఎప్పుడో ఇంచుమించు 50-60 సంవత్సరాల క్రితం డాక్టర్ జార్జ్ అనేటువంటి ఒక సైంటిస్ట్ రాశాడు. ద బర్త్ అండ్ ద డెత్ ఆఫ్ సిన్ అనేటువంటి పుస్తకం ఇంటర్నెట్లో అందుబాటులో ఉంటుంది. దాంట్లో సూర్యుని యొక్క మరణాన్ని గురించి చెప్పాడు. ఒకరోజు సూర్యుడు చీకటి అయిపోతాడు. కాకపోతే 500 సంవత్సరాలు, 5000 సంవత్సరాల పైనే పడుతుందట అని చెప్పు. అంటే మన కాలంలో అది జరగకపోవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ మనం దాంట్లోకి వెళ్ళలేదు. శాస్త్రీయమైన విషయాన్ని దీంతో కనెక్ట్ చేసి నేను చెప్పడం లేదు. కానీ అప్పుడు ఏం జరుగుతుంది? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువారు రక్షణ పొందుతారు. రక్షణ ఉద్యోగం జరుగుతుంది. పీపుల్ విల్ బి సేవ్డ్. ఇటువంటి అంత్య దినాల్లో ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ, ఉద్యోగం రావాలని ఆశిస్తూ మనం ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.